పొరపాటున గోతిలో జారిపడి హెల్ప్ హెల్ప్ అని అరిస్తే ఎవరైనా వచ్చి కాపాడుతారు. కాని గోతిలో దిగబోతూ విన్యాసాలు చేస్తానని, దాని లోతెంతో తెలుసుకుని వస్తానని సకల సామాగ్రితో వెళ్లిన వారు తీరా అన్ని అయిపోయాక హెల్ప్ హెల్ప్ అని అరిస్తే ఏం లాభం? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉందంటున్నారు. అక్కడ జరుగుతున్న యుద్ధ పరిణామాలు గమనిస్తున్న వారు జరగాల్సిన నష్టం జరిగిపోయాక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పేరుకుపోతున్న తరుణంలో ఇప్పుడు యుద్ధం ఆపేస్తామంటూ ఆఫర్ చేస్తున్నాడు జెలెన్స్కీ. ఈ యుద్ధం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నాడు. కాదు ఆల్రెడీ చేతులెత్తేశాడు. ఈ యుద్ధం తామిక కొనసాగించలేమని, ఎవరైనా వచ్చి కాపాడాలని నాటోకు విజ్ఞాపన చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నాటో ఆ పరిస్థితుల్లో ఉందా? అదీ కాక ఒకవైపు నాటోను రిక్వెస్ట్ చేసుకుంటూనే తమను నాటోలో కలుపుకోకపోతే యుద్ధం కొనసాగిస్తామంటూ బీరలు పలుకుతున్నాడు. ఫలితంగా ఇప్పుడు జెలెన్స్కీ ఒక కామెడియన్ క్యారెక్టర్ గా మారిపోయాడంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. 2022 ఫిబ్రవరి నుంచి నడుస్తున్న యుద్ధం నేటికీ కొనసాగుతోంది. 2 ఏళ్లు దాటినా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నట్టుగా కనిపించింది. అయితే అమెరికా ఎన్నికల్లో బైడెన్ ఓడిపోయి ట్రంప్ ఎన్నికయ్యాక రష్యా ఉక్రెయిన్ వార్ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వ్యాఖ్యలు అప్పట్లోనే వినిపించాయి. ఆ మాటే ఇప్పుడు నిజమవుతోంది. ఎందుకంటే జెలెన్స్కీ చేస్తున్న ప్రకటన ఇక యుద్ధం కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది అంటున్నారు. యుద్ధంలోని కీలక దశను తాము ఆపాలనుకుంటే తమ నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పించాలని హామీ ఇవ్వాలని, అప్పుడే తాము కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం తమ దేశాన్ని నాటోలో చేర్చుకోవాలని జెలెన్స్కీ మెలిక పెడుతున్నాడు. అలా చేసినప్పుడే రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాన్ని దౌత్యపరంగా సాధించుకునే వీలుంటుందని అంటున్నాడు. అది జరిగినప్పుడే ఉక్రెయిన్ సార్వభౌమాధికారం నిలుపుకున్నట్టు అవుతుందని, అంతర్జాతీయంగా పాత పద్ధతిలో తమ వ్యవహారాలన్నీ ఇకపై కొనసాగించవచ్చని జెలెన్స్కీ భావిస్తున్నాడు. కానీ అది ఇప్పుడు జరిగే పనేనా అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గమ్మత్తేమిటంటే జెలెన్స్కీకి తాను పెడుతున్న షరత్ మీద తనకే నమ్మకం లేదన్నది కూడా తేలిపోతోంది. ఆయన ఇంకా ఏమంటున్నాడంటే నాటోలో చేర్చుకోవాలనే తన సూచనను నాటో దేశాలు పరిగణలోకి తీసుకోవడం కష్టమేనని స్వయంగా ఆయనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటివరకు నాటోలోని ఏ దేశం కూడా తమకు ఈ విధమైన హామీ ఇవ్వలేదని, పర్సనల్ గా మాట మాత్రంగానైనా తనతో ఈ మాట చెప్పలేదని ఆయనే చెబుతున్నారు. అంతేకాదు తమను ఎప్పటికైనా నాటోలో చేర్చుకుంటారా అనేది సందేహమే అని కూడా అంటున్నారు. ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, అయితే కేవలం ఇప్పుడున్న భూభాగంతో మిగిలిన దేశాన్ని మాత్రమే చేర్చుకుంటామని చెబుతున్నట్టు జెలెన్స్కీ చెబుతున్నాడు. అంటే ఇప్పటిదాకా జెలెన్స్కీకి డబ్బులిచ్చి, ఆయుధాలిచ్చి, అక్కడి జనాలను తరలించే అవకాశాలిచ్చి, ఇంకా చెప్పాలంటే రష్యా మీదికి జెలెన్స్కీ లాంటి కమెడియన్ను రెచ్చగొట్టి యుద్ధాన్ని, దాని పరిణామాలను ఎంజాయ్ చేసిన నాటో దేశాలు తీరా ఉక్రెయిన్ మునిగిపోతున్న తరుణంలో అబ్బే మేమేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. వారు జారుకుంటున్న విషయాన్ని కూడా జెలెన్స్కీ ప్రకటిస్తూ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక ఎవరు వచ్చినా రాకపోయినా తాము యుద్ధం ఆపక గత్యంతరం లేదన్న విషయం తేలిపోతోంది కదా అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఉక్రెయిన్ను నాటో కూటమిలో చేర్చుకునే ప్రక్రియకు బ్రేక్లేస్తూ జెలెన్స్కీ దుందుడుకుకు పోకడాలను తీవ్రంగా అనుమానిస్తూ నాటో దేశాల కపట నాటకాలను బహిర్గతం చేయాలంటే ఉక్రెయిన్ అదుపు చేయక తప్పదని భావించిన పుతిన్ 2 ఏళ్ల క్రితమే వార్ స్టార్ట్ చేశాడు. అమెరికాలో డెమోక్రాట్ల రాజ్యం నడుస్తున్నంతసేపు ఉక్రెయిన్కు మద్దతు దొరికింది. అమెరికా ఖజానాకు భారమైనప్పటికీ బైడెన్ సర్కార్ భారీ ఎత్తున నిధులు, ఆయుధాలు సరఫరా చేసింది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగినా, ధరలు అందకుండా పోయినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నా బైడెన్ సర్కార్ మాత్రం జెలెన్స్కీకి అండగా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్ అనూహ్యమైన మెజారిటీతో గెలవడంతో అంతర్జాతీయంగా పలు సర్దుబాట్లు ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. పాలస్తీనా నాయకులను ఇరాన్ నుంచి వెళ్లగొట్టే పనిని ఆ దేశం ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పటికీ ఇంకా ట్రంప్ పగ్గాలు చేపట్టకుండానే జెలెన్స్కీ నోట ఈ మాట రావడం జరగాల్సిన పనిని చెప్పకనే చెబుతోంది అంటున్నారు. యుద్ధం ఆపేస్తామని లేదా ఆపేయక తప్పదని చెబుతున్న జెలెన్స్కీ ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగాలను తిరిగి పొందగలుగుతుందా? జస్ట్ ఇంపాసిబుల్ అంటున్నారు అంతర్జాతీయ అంశాలపై అవగాహన ఉన్న నిపుణులు. ఎందుకంటే ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగం విషయంలో ఎవరూ నోరువిప్పడం లేదని స్వయంగా జెలెన్స్కీ చెబుతున్నారు. ఉన్న భూభాగానికి మాత్రం గ్యారంటీ ఇస్తామంటున్నారు. యుద్ధం ముగిసిపోయాక మిగిలిపోయిన భూభాగానికి వాళ్లేంటి గ్యారంటీ ఇచ్చేది? అంటే రష్యా ఈ యుద్ధంలో తాను ఉక్రెయిన్ నుంచి లాగేసుకున్న భూభాగం ఇక శాశ్వతంగా రష్యా సొంతమే కాబోతుందా అంటున్నారు నిపుణులు. అంటే జెలెన్స్కీ వల్ల నాటో కూటమి కూడా ఇప్పుడు మరో కమెడియన్ గా మారిందా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. అసలు నాటో మీద ఆధారపడి యుద్ధానికి తొడగొట్టడమే జెలెన్స్కీ చేసిన ఘోర తప్పిదమా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి జెలెన్స్కీ ఏం చేస్తే బాగుండేది అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా భారత్కు పెరుగుతున్న ఖ్యాతిని దృష్టిలో పెట్టుకుని భారతీయుల నేచర్ గురించి ఓ అవగాహన ఉన్న నాయకుడిగా జెలెన్స్కీ కాస్త ముందు జాగ్రత్తతో వ్యవహరించి ఇండియాను గనుక ముందే అప్రోచ్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో తెలియదు. కానీ ఉక్రెయిన్ నాటోలా కలవాలని భావించింది. నాటోలా కలిస్తే రష్యా మీద పగ తీర్చుకోవడానికి లేదా భవిష్యత్తులో రక్షణ పొందడానికైనా నాటో సహకారం పూర్తిగా ఉంటుందని భావించాడు. అసలు రష్యాకు వ్యతిరేకంగా పుట్టిన నాటోలో చేరాలనే ఆలోచనే తీవ్రంగా అనుమానించింది రష్యా. రష్యాను అదుపులో ఉంచుకోవాలంటే ఉక్రెయిన్కు ఎరవేయాలనే ఎత్తుగడలు నాటో దేశాలు అనుసరించాయి. దీంతో ఉక్రెయిన్ మీద విరుచుకుపడ్డం మినహా పుతిన్కి గత్యంతరం లేదు. ఒక సందర్భంలో నాటో దేశాలన్నీ రష్యా మీద తిరగబడతాయని పుతిన్ వణికిపోయాడు. కానీ అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలు, ఆర్థిక ఒత్తిళ్లు వంటి కారణాలతో నాటోలో చీలికలు వచ్చేశాయి. రష్యా మీద నాటో తిరుగుబాటు అనేది వీక్ అయిపోయింది. ఇప్పుడు ఆ కూటమిలో ఉన్న అమెరికా అసలు యుద్ధమే వద్దంటోంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ శకం మొదలవుతోంది. మరి ట్రంప్కి ఎప్పుడు అమెరికా ఫస్ట్ అనేదే టాప్ ప్రయారిటీ. ఇప్పటికే బైడెన్ సర్కార్ అనవసరంగా ఉక్రెయిన్కు సపోర్ట్ చేసి తీవ్రమైన ఆర్థిక నష్టాల్లోకి అమెరికాను నెట్టేశాడని పలు సందర్భాల్లో ట్రంప్ ఆగ్రహించాడు. అందుకని ఇకపై అమెరికా మద్దతు గాని నాటో మద్దతు గాని తనకు ఉండదనేది జెలెన్స్కీకి బోధపడిందంటున్నారు. సో ఇప్పుడు జెలెన్స్కీకి మిగిలింది రష్యాకు లొంగిపోవడం లేదా భారత్ లాంటి ఔదార్యం చూపగల దేశాలను ఆశ్రయించడం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే భారత్కు రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి. రష్యాకు అమెరికా శత్రువైనా యుద్ధంతో తనకు సంబంధం లేదని చెప్పడం ఖాయం. మరి ఈ క్రమంలో రష్యాకు సర్ది చెప్పగల శక్తి సామర్థ్యాలు, నమ్మకం ఎవరికున్నాయి? భారత్కే కదా అంటున్నారు విమర్శకులు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉంటుందో లేదో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆఖరు ప్రయత్నంగానైనా అయినను పోయి రావాలే హస్తినాకు అన్న రీతిలో జెలెన్స్కీ గనక భారత్ను అప్రోచ్ అయితే ఎంతో కొంత ఉపశమనం ఉండొచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి జెలెన్స్కీ ఆఖరుగా ఏం చేస్తాడో చూడాలి.